హాయ్ గాయ్స్, అందరు ఎట్లున్నారు? మీ అందరికి ఒక చిన్న విషయం చెప్పాలి. ఎస్పెషల్లీ యూకేకి వస్తున్నా లేదంటే ఆల్రెడీ వచ్చిన కొత్త ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. సో మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడు యూకే వీసా ఫీజు కడతాం, దాంతోపాటు ఐహెచ్ఎస్ ఫీజు కూడా కడతాం. అంటే ఎన్హెచ్ఎస్కి ఫీ పే చేస్తాం. 100,000 పౌండ్లు పే చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు జీపీకి రిజిస్టర్ అవ్వకపోవడం. సో యూకేకి వచ్చిన తర్వాత చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్లో ఇది చాలా క్రూషియల్ థింగ్. ఐ సజెస్ట్ ఎవ్రీవన్ టు డూ దాట్. మనం అందరం ఏమనుకుంటామంటే అసలు మనకేం కాలేదు కదా, మనం మంచిగానే ఉన్నాం కదా, ఏమైనా అయినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటాం. కానీ నిజంగానే ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు, ఆరోగ్యం మంచి లేనప్పుడు, ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ జీపీ ఏంది, రిజిస్ట్రేషన్ ఏందనే ప్రాసెస్ తెలుసుకుని అప్పుడు వచ్చే స్ట్రెస్ అయితే మామూలుగా ఉండదు. సో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ఎప్పుడు కానీ మన లైఫ్ మన చేతుల్లో ఉండదు. ఇట్స్ లైక్ అన్ప్రెడిక్టబుల్. సో మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన వెంటనే ఇండియా నుంచి తెచ్చుకున్న టాబ్లెట్స్ వేసుకోనో లేదంటే బూట్స్కి వెళ్ళి ఏదో ఒకటి చెప్పి తెచ్చుకొని టాబ్లెట్స్ వేసుకుంటాం. కానీ అసలు అది ఎందుకు వచ్చింది, ఇన్ఫెక్షనా, మన బాడీ అంతా కరెక్ట్గా ఉందా, మనం అన్ని టెస్టులు చేయించుకుంటున్నామా అనేది పట్టించుకోము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇండియా ట్రిప్ వేసేటప్పుడు నేను మొత్తం ఫుల్ బాడీ టెస్ట్లు అన్నీ వేయించుకుంటా అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఆల్రెడీ మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉన్నప్పుడు వై వీ నీడ్ టు థింక్ ఇన్ దాట్ వే. ఎందుకు మనం జీపీ రిజిస్టర్ అయ్యి మన బాడీ చెకప్ చేయించుకోకూడదు 6 monthsకి ఒకసారి? జీపీకి రిజిస్టర్ అవ్వడం అసలు చాలా చిన్న పని. జస్ట్ 10 minutes కూడా పట్టదు. మనమేం జీపీకి పోవాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో ఎన్హెచ్ఎస్ రిజిస్ట్రేషన్ యాప్ ఓపెన్ చేసి మీరు ఉంటున్న పోస్ట్ కోడ్ పెట్టి మీ దగ్గర ఉన్న జీపీ సర్జరీస్ ఏమైనా ఉన్నాయో చూసి అందులో ఏది న్యూ పేషెంట్ని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ రివ్యూస్ చెక్ చేయండి, ఏది బాగుందో చెక్ చేసుకొని మీరు ఒక ఫామ్ ఉంటుంది, బేసిక్ ఫామ్, డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీరు రిజిస్టర్ అవ్వడమే. మీరు ఈవెన్ ట్రైన్లో ట్యూబ్స్లో వెళ్తున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. అంత చాలా తక్కువ టైం పట్టిద్ది. అండ్ ఇప్పటిదాకా ఎవరైతే చేసుకోలేదో ప్లీజ్ రిజిస్టర్ అవ్వండి. అండ్ ఎవరైతే మీ కొత్తగా వచ్చిన ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. వాళ్ళందరికీ ఖచ్చితంగా యూజ్ అవుద్ది. సో టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.